ప్రార్థన ద్వారా అనుసంధానం కావడం. ప్రార్థించేందుకు ఉత్తమ మార్గం ఏది అని అడిగాను. ప్రతి గమకాన్ని పాడే గాయకుడు, ప్రతి గమకం యొక్క అర్థాన్ని తెలిసి పాడే గాయకులలో ఎవరు మీకు ఇష్టమని అడిగితే మనం రెండవ వాడినే ఇష్టపడతాము. అవునా కాదా? అవును అన్నాను. ఒక కళాకారుడు నిన్ను తన గానంతో రంజింపజేసినప్పుడు అతని శృతిలయలలో ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ, లేదా చిత్రకారుడైతే అతని చిత్రంలోని కుంచగీతలు సున్నితంగా లేకపోయినప్పటికీ వాటిని మీరు సులువుగా క్షమిస్తారు. కేవలం నిజాయితీ ఒక్కటే మానవ హృదయాన్ని స్పృశించగలదు. ఎవరైనా కోపంతో ఐ లవ్ యూ అని అంటే అది మీ హృదయాన్ని కదిలిస్తుందా అని దాజీ అన్నారు. ప్రార్థనలో కూడా అనుభూతి, నిజాయితీలే ముఖ్యం. నా మనసుకు ఒక చక్కని కథ తోస్తోంది. ఒక సాధారణ పశువుల కాపరి తన ఆవులను, గేదెలను కాస్తూ ఉన్నాడు. ప్రతిరోజు రాత్రి అతడు, నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను నాకిష్టమైన చెట్టు కింద కూర్చోబెట్టి ఎండ తగలకుండా రక్షిస్తాను. నీకు స్నానం చేయిస్తాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీవు వీపు గోకుతాను అని భగవంతుని ప్రార్థించేవాడు. ఆ రైతుకు పొరుగింటిలోనే ఉండే ఒక బ్రాహ్మణుడు, ఒక పూజారి ఇతని ప్రార్థనను పదే పదే విన్నాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు, ఇదేమి ప్రార్థనయ్యా? భగవంతునికి నువ్వు స్నానం చేయిస్తావా? ఆయన వీపు గోకుతావా? ఇదంతా అర్థం లేని ప్రార్థన అని రైతును మందలించాడు. దానితో ఆ రైతు వినయంగా, మీరు నేర్పండి స్వామి అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు అంగీకరించి అతనికి కొన్ని సంస్కృత శ్లోకాలను నేర్పాడు. తరువాత రోజు ఆ రైతు ఆ శ్లోకాలను మర్చిపోయాడు. దయచేసి నాకు మళ్ళీ నేర్పండి, మీరు నిన్న నాకు నేర్పినవి మర్చిపోయాను అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు అతనికి మరలా నేర్పించాడు. కానీ ఆ రైతు వాటిని కూడా మళ్ళీ మర్చిపోయాడు. ఇలా కొన్నిసార్లు జరిగింది. చివర్లో ఆ రైతు తికమకపడి నిరాశ చెందుతాడు. అప్పుడు ఒకరోజు రాత్రి భగవంతుడు ఆ బ్రాహ్మణుడి కలలో కనిపించి, చూడు, నువ్వు నిజంగా ఇతని జీవితాన్ని పాడు చేశావు. అతని ప్రార్థన ఉత్తమమైనది అని అన్నాడు. చూశావా, రైతు తన మనసులో ఉన్నదేదో చెప్పాడు. నేను నీతో చేసేది ఇదే, నాకు తెలిసింది ఇంతే అని అన్నాడు. సంస్కృత శ్లోకాన్ని నువ్వు మర్చిపోతావు, చివరికి దాని అర్థం కూడా నీకు తెలియదు. అలాగని మనం ప్రాచీన శ్లోకాల విలువలను ఖండించడం లేదు. అవి అద్భుతమైనవి. అయితే వాటిని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రార్థన నీకు అర్థం కావాలి. లేదంటే నువ్వు మాట్లాడే చిలుక లాంటి వాడివే అవుతావు. మాటలు అనుభూతి కాదు, అవి కేవలం అనుభూతికి అక్షర వ్యక్తీకరణలే. అర్థం తెలియక వల్లే వేసే ప్రార్థన కేవలం అనుభూతి యొక్క ఊక వంటిది. అందువలన అది డొల్లగానే ఉంటుంది. హృదయానుభూతితో ప్రతిధ్వనించే మాటలతో చేసేదే సమర్థవంతమైన ప్రార్థన. అయినప్పటికీ హృదయమే అనుభూతితో ప్రతిధ్వనించినప్పుడు ఇక మాటలతో పని ఏముంది? మనం కేవలం నిశ్శబ్దం ద్వారా మాత్రమే మన అంతరాత్మతో భావాత్మకంగా ఏకం కాగలము. అటువంటి నిశ్శబ్దంలో చివరికి మన ఆలోచనలు కూడా మూగపోతాయి అని దాజీ చెప్పారు. నిశ్శబ్ద ప్రార్థనను నేను అర్థం చేసుకోగలను, కానీ ఆలోచనలు లేని ప్రార్థన ఎలా ఉంటుంది అని అడిగాను. మనం చేసే ప్రార్థన ఒక ప్రార్థనాపూర్వక అంతర్గత స్థితిలా వికాసం చెందాలి. ఉదాహరణకు, కొన్ని దశాబ్దాల క్రిందట వివాహం జరిగిన వృద్ధ దంపతుల మధ్య జరిగే పరస్పర చర్యలను మీరు గమనించారా? ఒక చిన్న కంటి చూపు ఎన్నెన్నో విషయాలను తెలుపుతుంది. ఏ మాట మాట్లాడవలసిన అవసరమూ ఉండదు. కొన్ని సంవత్సరాలుగా వారు ఒకరితో మరొకరు మాట్లాడుకునే అవసరాన్ని దాటి వారిద్దరి భావాలు ఒక్కటైన భావ ఐక్యతా స్థితిలో వారు ప్రవేశించారు. ఒకరిని ఒకరు ఎంత తక్కువగా అర్థం చేసుకుంటే
అంత ఎక్కువగా మాట్లాడుకోవలసి వస్తుంది. కొత్త దంపతులకు పరస్పరం ఎంతో ఎక్కువగా మాట్లాడుకోవలసి వస్తుంది. ఒకరినొకరు ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే వారిద్దరి మధ్య భావ వ్యక్తీకరణ అంత సూక్ష్మంగా ఉంటుంది. వారు పరస్పరం చాలా లోతుగా అర్థం చేసుకున్నప్పుడు వారిద్దరి మధ్య మాటలు తగ్గిపోతాయి. అదేవిధంగా దివ్యమూలంతో కలిసే ప్రయత్నంలో మనం లాంఛనంగా ఒక ప్రార్థనతో ప్రారంభిస్తాము. ప్రార్థన కేవలం తొలిమెట్టు మాత్రమే. అది ప్రార్థనాపూర్వక స్థితిగా పరిపక్వత చెందాలి. ఉదాహరణకు, భోజనం చేసే ముందు ప్రార్థించడం సర్వసాధారణమే. కానీ ఆ ప్రార్థన ముగిసిన తరువాత మీరు ఆకలిగా ఉన్న తోడేలులా భోజనం మీద దాడి చేస్తారు. అప్పుడే మీరు సృష్టించిన ప్రార్థనాపూర్వక మానసిక స్థితికి ఏమయ్యింది? లోపల ప్రార్థనాపూర్వక స్థితి లేనప్పుడు ప్రార్థన కేవలం కృత్రిమమైనది, అసంగతమైనది అవుతుంది. తరచుగా మనం పిల్లలకు రాసుకోవడానికి అక్షరాలు ఉండే స్టెన్సిల్స్ ఇచ్చి వారికి నేర్పుతాము. ఆ స్టెన్సిల్స్లో ఉండే ఖాళీల్లో వ్రాయడం ద్వారా తమంతట తాముగా అక్షరాలు రాయడం ఎలాగో నేర్చుకుంటారు. అదేవిధంగా లాంఛనప్రాయంగా ప్రారంభించిన ప్రార్థనాపూర్వక స్థితిలా వికాసం చెందాలి. ఆ తరువాత లాంఛనప్రాయపు ప్రార్థన అనవసరమైనది, కాలం చెల్లినది అవుతుంది. మనం ప్రార్థనాపూర్వక స్థితిలోకి ఎదగకపోతే అక్షరాలు రాసేందుకు స్టెన్సిల్స్ మీదనే ఆధారపడుతున్న పెద్దవాళ్ళ లాంటి వాళ్ళమే అవుతాము. ఈ అంతర్గత స్థితి అపూర్వమైనది. దీనికి బాహ్యమైన రూపమేదీ లేదు, లేదా ఆచార కర్మకాండల్లా బాహ్య నియమాలేవి పాటించవలసిన అవసరమూ లేదు. మీరు ప్రార్థనను ఒక మతపరమైన ఆచార కర్మకాండలా మార్చిన క్షణాన్నే అది తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. అయినప్పటికీ ఈ ప్రార్థనాపూర్వక స్థితి కూడా మరో ప్రారంభం మాత్రమే. మనల్ని మరింత అతీతంగా మరో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడమే దాని ముఖ్యోద్దేశం అని దాజీ తెలిపారు. ప్రార్థనాపూర్వక స్థితికి అతీతంగా ఏముంటుంది? దాజీని అడిగాను. ఏకత్వం, ద్వంద్వత్వం ప్రార్థనకు అంతర్గతంగా ఉంటుంది. ప్రార్థనలో ఎప్పుడూ ఇద్దరు ఉంటారు. అవసరం ఉన్న వ్యక్తి ఆ అవసరమైన వ్యక్తికి సహాయపడే వ్యక్తిత్వము ఉంటారు. నేను ప్రార్థిస్తాను, ఆ పరమాత్మ నా ప్రార్థనను విని వాటికి సమాధానం చెబుతాడు. ఆ ఇద్దరు లేకుండా ప్రార్థించేది ఎవరు? ప్రార్థనను ఆలకించేది ఎవరు? దివ్యత్వపు ఉనికికి నాకు మధ్య గల వ్యత్యాసం ఇంకా అలాగే ఉంటుంది. ఇద్దరు ఇంకా ఉన్నారు, వారి మధ్య ఇంకా ఒక సంబంధం ఉంది. మరోవైపు ధ్యానం ద్వారా మనం క్రమక్రమంగా మనలో ఉన్న ఆ దివ్యత్వపు ఉనికితో ఏకమయ్యే ఒక స్థితిలో ప్రవేశిస్తాము. మనం ఆ సంబంధాన్ని అధిగమిస్తాము. కేవలం ప్రార్థనతో మాత్రమే ఐక్యతను సాధించలేము. మనం మనలాగే ఉంటాము. దివ్యమూలం దానిలాగే ఉంటుంది. మరి అప్పుడు ప్రార్థన యొక్క పాత్ర ఏమిటి అని అడిగాను. మనం ఏ దివ్య సూత్రంతో విలీనం అవ్వాలనుకుంటున్నామో దాన్ని హృదయగతంగా గ్రహించడానికి అది సహాయపడుతుంది. ప్రార్థన ధ్యానంగా మారిపోయే విధంగా మనం ప్రార్థనను నివేదించాలి. ఇది ప్రియతముడి నుండి దూరమైన విరహవేదనను ప్రస్ఫుటంగా చూపే హృదయ విస్ఫోటనం. నేను దీనిని ఇక ఎంతమాత్రమూ భరించలేను అని అది అంటుంది. ప్రభూ, నా పూరి గుడిసెను ఒక్కసారైనా దయచేసి దర్శించు. నువ్వు నీ స్వర్గధామాన్ని మర్చిపోయేంతగా నిన్ను ఎంతో చక్కగా, ఎంతో ప్రేమగా చూసుకుంటాను అని చెప్పే నా చిన్నతనంలోని ఒక ద్విపద పద్యం నాకు గుర్తుకొచ్చింది. ప్రార్థన ఒక విధంగా నీ అంతరంగపు ఆక్రందన. కన్నీటి ముత్యాలు నెమ్మదిగా ముఖం మీద జాలువారి నీ హృదయపు అంతర్గత సంక్లిష్టతలను సౌందర్యపరిచేదే ఈ ప్రార్థన. హృదయ వేదన
మనల్ని మనం కోరుకున్న దానితో అంటిపెట్టుకుని ఉంచి చివరికి సముద్రంలోనికి ప్రవహించే ఒక నదిలా ప్రార్థనాపూర్వక స్థితి ఆ దివ్యమూలంతో ఏకమయ్యే ఒక ధ్యాన స్థితిగా రూపొందుతుంది అని దాచి చెప్పారు.